సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను. ఆగండి జాగ్రత్తగా. ఏ ఆత్మ ఇది? కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించెదను. అది గుర్తుపెట్టుకోండి. ఏ ఆత్మ ఇది? కరుణనుంది. అంటే మన మీద జాలి పడుతుంది దేవుని ఆత్మ. నీవు పరిశుద్ధాత్మ మాట వింటే, ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుందో తెలుసా? నీ మీద దేవుడు జాలి పడతాడట. అంతేకాదు, అది ఎలాంటిది అంటే చూడండి, ఇక్కడ అంటాడు కదా, ఐ విల్ ఫిల్ డేవిడ్స్ ఫ్యామిలీ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్ జెరూసలేం విత్ ఎ స్పిరిట్ ఆఫ్ కైండ్నెస్ అండ్ మర్సీ. అంటే మన మీద జాలి పడతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, మనల్ని దేవుడట, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మన మీద జాలి పడి ఆయన ఆత్మ విజ్ఞాపన చేసే ఆత్మ వస్తాడు. ఎప్పుడు విజ్ఞాపన చేసే ఆత్మ ఎప్పుడు నీ మీదకి నా మీదకి వస్తుందంటే, నీవు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, ఆయనతో నీవు సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు విజ్ఞాపన భారం. ఎందుకని మనలో చాలా మందిలో విజ్ఞాపన భారం లేదో తెలుసా? నీవు పరిశుద్ధాత్మ దేవుడు లేడు, నీవు ఆయన మాట వినట్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి ఇష్టపడుతున్నావు, ఆయనతో సహవాసం చేయట్లా. కానీ నీవు ఆయనతో సహవాసం చేసి ఆయన మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఐ విల్ పోర్ అవుట్, ఐ విల్ ఫిల్ ఆల్ డేవిడ్స్ ఫ్యామిలీ అండ్ ద పీపుల్ విత్ ద స్పిరిట్. ఏ ఆత్మ అన్నాడు తెలుసా? మన మీద జాలి పడే ఆత్మ, కరుణనుంది ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మ. అది విజ్ఞాపన ప్రార్థన. నీవు ఎందుకు విజ్ఞాపన ప్రార్థన చేయలేకపోతున్నావు తెలుసా? నీవు దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయలేదు, నువ్వు ఆయన మాట వింటలేదు, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు. కాబట్టి ఆయన నీలో రా. అందుకని నీ హృదయంలో భారం లేదు. అందుకే ఇక్కడ ఒక మాట చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఎలా ప్రార్థన చేస్తామో తెలుసా? చూడండి, నేను చదువుతున్నాను, వినండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఎవరి మీదట? నా మీద దృష్టి ఉంచి. అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? తిరిగి మళ్ళా నా వైపు చూస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. నీవు ఎలా దుఃఖిస్తావో తెలుసా? నీలోకి ఎంత భారం వస్తుందో తెలుసా? ఏకైక కుమారుడు గనక చనిపోతే ఆ తండ్రి ఆ తల్లి ఎంత వేదన చెందుతారో, అలాంటి వేదనతో కూడిన భారం దేవుడిస్తాడట. అది భారం, కన్నీళ్లతో. ఎందుకు? దేవుని ఆత్మ నీలోకి వస్తే, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే, నీవు ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఏం చేస్తారని తెలుసా? ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపిస్తాడట. అది ఎందుకు నీలో భారం ఉండట్లేదో తెలుసా? ఉన్నే చేస్తున్నావు, కానీ భారం ఏది, వేదన ఏది నీలో అంటే? వేదన ఎప్పుడు వస్తుంటే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొచ్చిన, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, నీవు ఆయనతో ఏకీభవించి నడిస్తే, ఆయన ఇష్టాన్ని నీవు గనక ఆయన ఇష్టపడితే, అప్పుడు దేవుడు బలమైన ఆత్మను, పరిశుద్ధమైన ఆత్మ నీ మీదకి పంపి నీ హృదయంలో ఎలాంటివంటే భారంతో నింపుతాడు. యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారు? ఆయన బ్రతికి ఉన్న దినాల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక అంటారు, ఆయన మహారోదనముతో చేశాడు. ఎందుకు చేశాడు? ఎవరి కోసం? ఎందుకు మన కుటుంబంలో నశించిపోయే వాళ్ళ కోసం రోదనతో చేయలేకపోతున్నాం? యేసు ప్రభు వారు మరి మన కోసం ఆయన మహారోదనతో ప్రార్థన చేశారే. నీ సొంత బంధువు కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ రక్త సంబంధుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం ఎందుకు నీవు భారం లేదు అంటే, పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రావట్లేదు. నీవు ఆయనతో సహవాసం
చేయటానికి ఇష్టపడలేదు. నీ మనస్సు వేరు, ఆయన మనస్సు వేరు అన్నట్టు నడుస్తుంది. అందుకే నీ హృదయంలో ఆ భారం లేదు. కానీ యేసు ప్రభు వారు ఎలా చేశారండి? మన కోసం ఎంతగా చేశారో తెలుసా? మన కోసం ఆయన చేసిన ప్రార్థన ఎలాంటిదో తెలుసా? ఆయన చెమట బిందువుల్లో నుంచి రక్తం వచ్చింది. ఏంటో తెలుసా? చెమట బిందువుల్లోంచి ఏమొచ్చిందంటే రక్తం. అంటే అంత వేదనతో చేశాడట. శరీరం తట్టుకోలేక ఆ నరాల్లో ఉన్న ఆ శరీరంలో రక్తం ఈ స్వేద బిందువుల్లోంచి వచ్చేసిందట. వేదన ఎవరి కోసం అండి? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నువ్వేమో ఆయనకి ఏమవుతావు? ఏమన్నా బంధువా? నువ్వు బంధువా? మరి ఎందుకు ఆయన చేశాడు? మనల్ని సృజించుకున్నాడు ఆయన. నిన్ను నన్ను తన చేతులు అరచేతులు చెక్కుకున్నాడట. చేసుకున్నాడు ఆయన చక్కగా. నా బిడ్డలు అన్నాడు, నువ్వు తప్పిపోయావని, నువ్వు ఆయన మాట వింటలేదని, నీవు లోబడటం లేదని తన శరీరంలో స్వేద బిందువులోంచి రక్తం కారేంత వరకు వేదనతో చేశాడు. మరి మనం నీ సొంత బిడ్డ కోసం చేయలేకపోతున్నావే? నాశనములో తిరుగుతున్న నీ బిడ్డ క్షేమం కోసం నీవు వేదనతో ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? నీ సహవాసం పరిశుద్ధాత్మతో లేదు. అందుకే నీలో నాలో వేదన రాకపోవటానికి కారణం ఏంటి? నీలో దుఃఖం రాకపోవటానికి కారణం ఏంటి? నీలో భారం లేకపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నీలో లేడు, ఆయన లేడు. అందుకే నువ్వు చేస్తున్నావు ప్రార్థన, ఏదో చేస్తున్నావు. కానీ యేసు ప్రభువులాగా ఎక్కడ చేస్తున్నావు మనం ప్రార్థన? మన సొంత రక్త సంబంధాల కోసమే మనం ప్రార్థన చేయలేదే. ఆయన మహాదేవుడే. ఎలా చేశాడట ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభువు వారు ఎంత అద్భుతంగానండి ఆయన చేసిన ప్రార్థన మనం ఆశ్చర్యపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళక ముందల మానవ అవతారిగా ఉన్నప్పుడు, సిలువలో ఇంకా మరణించకుండా ఉన్నప్పుడు ఆయన ఎలా చేశాడంటే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. చేతులెత్తి స్తోత్రం చెబుదా. ఎందుకు నీలో వేదన రావట్లేదో తెలుసా? అర్థమైంది ఇప్పుడు. నీ సొంత బంధువు కోసం, నీ సొంత భర్త కోసం, నీ సొంత బిడ్డ కోసం, నీ రక్త సంబంధి కోసం ఏడవట్లేదే. కానీ ప్రభు ఎలా ఇచ్చారండి? ప్రభు ఎలా ఇచ్చారు? ఆయన మహారోదనతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు, యాచన విజ్ఞాపన చేశాడు. మన బిడ్డల కోసం చేయట్లేదు మనం. నీ సొంత కుమారుడు కుమార్తె నాశనం అయిపోతున్నా చేయట్లేదు. తల్లివి తండ్రివి ఉన్నే వచ్చేళ్తున్నావు అంతే. ప్రార్థన ఏది? వేదన ఏదండి నీలో? వేదన ఏది? ఎందుకు నీలో వేదన లేదు? నీ ఆలోచనలన్నీ శరీర సంబంధమైనవే ఉంటాయి. నీ మనస్సంతా కూడా చెప్పాను ఎలాంటి మనస్సులు ఉన్నాయంటే భ్రష్టమైన మనస్సు ఉందేమో. అందుకే నీతో ఎక్కడుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ మనస్సులో భ్రష్టత ఉన్నప్పుడు దేవుడు ఉండరు. ఆయన నీ మనస్సు శరీర సంబంధమైనది అయినప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండదు. నీ మనస్సు భూ సంబంధమైనది అయినప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండదు. నీ మనస్సు భ్రష్టమైనవి కోరుకున్నప్పుడు దేవుని ఆత్మ ఉండదు. నీ మనస్సు దేవునికి విరోధమైనవి కోరుకున్నప్పుడు దేవుని ఆత్మ ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు భారం? ఏది భారమైంది? యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన గుండెలు పగిలిపోయినట్లు, గుండెలు అవిసిపోయినట్లు ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు నేను రక్షింపబడ్డావే. కానీ నీ బిడ్డ కోసం నువ్వు చేయట్లేదే, నీ భర్త కోసం చేయట్లేదే, లేదా నీ భార్య కోసం చేయట్లేదే, నీ బిడ్డల కోసం చేయట్లేదే. ఎందుకు తెలుసా? ఉన్నే చేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటి? నిద్రపోయే ప్రార్థన, ఉన్నేదో పెదవులతో చేసే ప్రార్థన, ఏదో పాస్టర్ గారి కోసమో లేకపోతే నా ప్రక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారో చేసే ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి? దేవుని చెవులకు వినపడతాయా?
ఎందుకు అర్థమైందా మీకు? విజ్ఞాపన భారం ఎందుకు మీలో రావట్లేదు అర్థమైందా? ఎందుకు? పరిశుద్ధాత్మ నీలో బలంగా ఉంటే వస్తుంది. దేవుడు చెప్పారా లేదా? జకరియా గ్రంథంలో ఎలా ప్రార్థన చేస్తారట వాళ్ళు? ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారు తెలుసా? గుండెలు బాదుకొని ఏడుస్తారు. అది బాధ. ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే వాళ్ళు ఎలా దుఃఖపడతారో, లేదా జ్యేష్ఠ కుమారుడు ఇంట్లో కుటుంబంలో మొదటి బిడ్డ చచ్చిపోతే వాళ్ళు ఎలా ఏడుస్తారు, అలాంటి దుఃఖం వస్తుంది నీకు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉంది. ఏం చేస్తున్నాం? ప్రార్థన. ఏదండి మన ప్రార్థన? ఎందుకండి మన ప్రార్థనలో అలా వేదన లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో లేదు. నీ ఇష్టం వచ్చినట్లు మనస్సు నీవు కలిగి ఉన్నావు, బ్రతుకుతున్నావు. అందుకే వాళ్ళు నశించిపోతున్నా నీలో భారం, వాళ్ళు నాశనానికి వెళ్తున్నా నీలో ఏడుపు రాదు. నీవు భారం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్న ఆలోచన నీలో రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో అది సరిపోలేదు. అది బాధ. చూసారా? నీవు గనక ప్రభు మాట వింటే ఎంత ప్రయోజనం. వినగానే ఆయన ఏం చేస్తాడట? మనలోకి ఆయన ఉండి కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన కన్నీరు కారుస్తుంటే ఆయన చూడలేదు. స్తోత్రం చెప్పండి. ఏంటి నీ బిడ్డల కోసం ఎక్కడ చేస్తున్నావు నువ్వు? నీ బిడ్డ ఆరోగ్యం బాగలేదు, ఎక్కడ చేస్తున్నావు? నీ బిడ్డ నాశనానికి వెళ్తున్నాడు, ఎక్కడ చేస్తున్నావు? నీ బిడ్డకు సరిగా చదువు రాదన్నావు, ఎక్కడ చేస్తున్నావు? వారి క్షేమం కోసం నీవు కన్నీరు కార్చి వేదనతో ఎక్కడ చేస్తున్నావు? ఎందుకు చేయలేకపోతున్నావు? భారం ఏది? ఆ వేదన ఏది? ఎందుకు రావట్లేదు అంటే నీ మనస్సు పరిశుద్ధాత్మ మనస్సుతో ఏకీపించదు. అది మీకు అర్థమవుతుందంటారా? స్తోత్రం చెప్పండి. పిల్లరా, దయచేసి యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఆయన యెరూషలేముకు వస్తున్నప్పుడు అందరూ స్త్రీలందరూ భయంకరంగా ఏడుస్తున్నారు. ఆయన కొడతంటే ఆయన సిలువ వేసుకుని వెళ్తా ఉన్నప్పుడు యెరూషలేము వీధుల్లో ఆయన కొడలతో కొడుతున్నప్పుడు ఆ స్త్రీలు, ఆయన ప్రేమ తెలిసిన స్త్రీలు ఎక్కులు పెట్టి ఏడుస్తుంటన్నాడు ఆయన. అమ్మలారా, నా కోసం మీరు ఏడవలసిన అవసరం, ఏడవద్దు. నాకేమీ కాదు, ఇది మీకోసం నేను చేసేది, ఇది మీకోసం, మీ బిడ్డల కోసం. ఏది ఏడుస్తున్నావు? ఏదండి నీలో భారం? ఏదండి? ఏది నీ బిడ్డ కోసం? ఏది భారం? ఏది ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు రావట్లేదు? నీవు ఒక్కసారి నాకు కనపడకపోతే అయ్యో ఏమైపోతావని వేదన నాలో ఉంటుంది. కానీ నీ సొంత బిడ్డ కోసం నీకు లేదే. ఎందుకు నాలో ఆ వేదన ఉందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తుంటాడు మీకోసం ఏడ్చేదమ్మ. నువ్వేమైనా నాకు బంధువా? దానికంటే ఎక్కువ నాకు, అందుకని నేను ఏడుస్తాను నీకోసం. బంధువు కంటే ఎక్కువ నువ్వు నాకు, నా సొంత బంధువుల కంటే మీరు ఎక్కువ. అందుకనే మీరు నశించిపోకూడదని దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి మీకోసం ఏడ్చేదమ్మ. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అయ్యో నశించిపోతున్నారు, అయ్యా క్షమించు, నేను ఏడుస్తాను. అదే దేవుడు అలాంటి దుఃఖముతో కూడిన ఆత్మ. ఏది నీలో? ఎందుకు నీలో లేదు అంటే ఊరిని వస్తున్నావు, ఏదో ప్రార్థన చేయమంటే చేస్తున్నావు అంతే. కొంచెం కష్టం వచ్చినప్పుడు ఒక కన్నీరు గారుస్తావు అంతే. ఆ కష్టం పోయిన తర్వాత ఇట్స్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, క్యాజువల్ అయిపోయింది అంతా. మామూలే. భారం ఏది? ఎందుకు లేదు నీలో భారం? అర్థమవుతుందా మీకు ఎందుకు భారం లేదు? ఒక విశ్వాసిలో నశించిపోతున్న నీ భర్త కోసం, నాశనం అవుతున్న నీ బిడ్డ కోసం భారం చేయలేకపోతున్నావు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? ఎందుకు లేదండి? ఎందుకు నీకు ఏడ్పు రాదు? ఎందుకు నీలో వేదన రాదు, భారం రాదు? నువ్వు పట్టుకుంటే జాన్ నాక్స్ అనే ఒక మహాభక్తుడు ఇంగ్లాండ్ దేశంలోనూ స్కాట్లాండ్ దేశంలో ఆయన మోకరిస్తేనట ఆ ప్రిన్సెస్ గడగడ గడగడ వణికిపోతాడు. Why? Because John Knox is on his knees. When John Knox is on his knees, everyone will follow him. Nobody will
nobody take cares myself, but everyone looks after. They go to John Knox and they listen to him. అదే ఆయన మాట వింటారు, నా మాట ఎవ్వరు ఎన్రో. ఆ రాణి ఏడుస్తుంది, భయం అట. జాన్ నాక్స్ గారు ప్రేయర్ చేస్తున్నారట, మోకరించారు, ఉపవాసం ప్రకటించారు అనగానే భయపడిపోయింది. ఎందుకో తెలుసు, ప్రజలందరూ ఎట్టి వెళ్ళిపోతారు. ద పవర్ ఆఫ్ ప్రేయర్, దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రేయర్. ఎక్కడుంది నీలో? నీకు అన్నీ కావాలి. ఏం కావాలి? మళ్ళీ అన్ని. కొండ మీద ఉన్న కోతి కూడా కావాలి. ఏం కావాలి? కొండ మీద ఉన్న కోతి కూడా కావాలి నీకు. అన్ని ఈ భూమి మీదే కాదు, అవి కూడా. కానీ అన్నీ కావాలి, కానీ నీకేం రాదు. గుండెలు బాదుకొని సుంకర్ ఏం చేశాడో తెలుసా? ప్రార్థన. సుంకర్ ఏం చేశాడో తెలుసా? ప్రార్థన. అయ్యా పాపినయ్యా, నీ దేవాలయంలోకి రావటానికి కూడా నాకు భయం అయ్యా, నన్ను క్షమించయ్యా. ఆ ఒక్క మాట నా హృదయాన్ని కదిలిస్తే తెలుసా? పాపినయ్యా, నేను పాపాత్మ. నీ మందిరంలో కూడా రావటానికి, నీ దేవాలయం రావటానికి అర్హుణ్ణి కాదు అని బయట ఉండి గుండెలు బాదుకుంటాడు. అయ్యా నన్ను క్షమించయ్యా. మనం కొంచెం ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేస్తాం తెలుసా? నీలో నాలో అహంకార దృష్టి. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. ఆ పరిసేయుడు అలాంటి వాడే. అక్కడ ఉన్న పరిసేయుడు, దేవా నేను ఫలానా వ్యక్తి లాంటి వాడిని కాదు, నేను ఫలానా వ్యక్తి లాంటి వాడిని ఆమెను కాదు, నేను ఫలానా తప్పుడు పని చేయలేదు, వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారు అని వాళ్ళ వైపు వీళ్ళ మీద పోల్చుకొని ఏం చేస్తాను, నేను పరిశుద్ధుని అన్నట్టు చెప్తాను. పోల్చుకోబాక. నీకంటే కొంచెం తక్కువగా ప్రార్థన చేస్తున్నారేమో, రాలేదేమో, పోల్చుకోబాక. ఎవరితో పోల్చుకోవాలి? నీవు నేను ప్రభువుతో పోల్చుకుంటే సిగ్గుపడాలి మనం. ప్రభువుతో పోల్చుకుంటే పరిశుద్ధత. అయ్యా ఎక్కడ నేను పనికొస్తానయ్యా? నీలాగా ప్రార్థన చేసేది ఎక్కడుంది నా జీవితంలో? అయ్యా నీలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆశపడటం ఎక్కడుందయ్యా నాలో? నీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే పాత్రగా, ఒక పాత్రగా నేను ఎక్కడుంటున్నానయ్యా అనే వేదన ప్రభువుతో పోల్చుకుంటూ వస్తాను. కానీ మనుషులతో పోల్చుకుంటే ఏమిటంటే, పర్లేదులే, ఐఎమ్ బెటర్, ఐఎమ్ బెటర్. ఇలా ఎంత మనం వెనకబడిపోతున్నామో ఆలోచన చేసుకుంటారా మీరు? ఎందుకు వేదన ఎందుకు రావట్లేదు? ఒక పక్క నశించిపోతామని తెలిసినా వేదన రావట్లేదు. ఏమండి చెప్పండి, నశించిపోతారని తెలిసినా కూడా ఏం రాదు. కానీ మన భూమి మీద అన్నీ కావాలి. బిల్డింగ్లు కావాలి, కార్లు కావాలి, మిద్దెలు కావాలి, బైకులు కావాలి, అన్నీ కావాలి. ఏదొద్దు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం మాత్రం అవసరమైతే ఏదో ఒక రోజు రోజుకోవాలి. ఏముంటుందండి? ఎక్కడి నుంచి వస్తుందండి నీకు దీవెన? నీ దీవెన, నీ ప్రార్థనలకు జవాబు ఎలా వస్తుందండి? వీళ్ళరా మనం జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు? మనిషిలో భయం లేదు. అరే చచ్చిపోతావురా, నరకానికి పోతావురా, నిత్య నాశనం రాది. దానిలోంచి తప్పించుకోవటానికి ప్రభు దగ్గరికి వెళ్దాంరా, ప్రభువుని బ్రతిమలాడదాంరా, మన బిడ్డల కోసం ఏడుద్దాంరా, ప్రభువుని అడుగుదాంరా. ఈ వేదన నీలో లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మనస్సు, నీ మనస్సు ఏకీవించుకోవాలి. బిజినెస్లో ఇద్దరు నీ ఇష్టం వచ్చారు, నువ్వు నడుస్తున్నావు, ఆయన మాట వింటున్నావు. ఎలా కుదురుతుంది? ఎలా కుదురుద్ది? కుదరదు. కానీ నువ్వు ఆయనతో ఏకీభవించు, ఆయన నీలోకి వచ్చి ఎలా చేస్తాడంటే రోదనతో చేస్తాడు. రోదన, కన్నీళ్లు విడిచి రోదనతో చేస్తే ఈ భూమి మీద ఒక విశ్వాసకు ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఈ మధ్య మన వాళ్ళు పాపం కొంతమంది, మన ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు కొత్త కొత్త రకాలు, కొరియా వాళ్ళు కొన్ని బాంబులు కనుక్కున్నారు. వాళ్ళు
5,000 కిలోమీటర్లు వెళ్తాయి అంట. అంటే చైనాలో ఉండి వాడు అమెరికాలో వేస్తాడట, ఇండియా వాడు చైనా వేస్తాడట, రష్యాలో వేస్తాడట, అమెరికాలో వేస్తాడట. అట్లా కనుక్కున్నారు. 5,000 కిలోమీటర్లు వెళ్ళిపోతాం ఆకుండా కరెక్ట్గా అక్కడే పడుతుంది. ఎందుకు కనుక్కుంటున్నారు అంటే ఒకరినొకడు చంపుకుందాం, అవసరమైతే చంపుకుందాం. కానీ ఏ బాంబు పరలోకానికి వెళ్ళలేదు. మనిషి కనిపెట్టింది ఏది దేవుని సింహాసనానికి అసలు వెళ్ళలేదు. కానీ ఒక విశ్వాసి కార్చిన కన్నీటి బొట్టుందే పరలోకంలో దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. అది నీ కన్నీటి విలువ. నీ కన్నీటి విలువ ఏంటో తెలుసా? నీవు నిజంగా ఒక ఆత్మ నశించిపోతున్నప్పుడు నీవు కన్నీరు కార్చి, తండ్రి ఈ ఆత్మ నశించిపోకూడదు, ఈ ఆత్మ ఇదిగో నరకము నుంచి తప్పించబడాలి, నీ రాజ్య వారసులవ్వాలి అని నీవు కన్నీరు కారిస్తే, వేదనతో నీవు కారిస్తే అదేమవుతుంది తెలుసా? నీ కన్నీరు పరలోకంలో దేవుని సింహాసనాన్ని కదిలిచ్చేస్తా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. తేలు బలం ఎక్కడుందో తెలుసా? కొండిలో ఉంటుంది. ఎద్దు బలం ఎక్కడుందో తెలుసా? కొమ్ములో ఉంటుంది. పొట్టేలు బలం ఎక్కడుందో తెలుసా? ఒక విశ్వాసి బలం ఎక్కడుందో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్రేయర్, వీపింగ్ ప్రేయర్. కన్నీరు గార్చి నీ వేదనతో చేస్తే నువ్వు పరలోకం నీ దగ్గరికి వచ్చేస్తాడు. దేవుడు అక్కడ ఉండలేడట. ఎంత భాగ్యం! ఇన్ని తెలిసి కూడా ఎలా ఉంటావు నువ్వు తెలుసా? ప్రార్థన అంటే స్తోత్రం అనగానే స్తోత్రం. ఇన్ని తెలుసు, ఇన్ని వింటావు. ప్రార్థన అంటే ఆయన చేసుకుంటాడులే, ఒక ఆయన ఉన్నాడుగా మనకి. అప్పుడప్పుడు కనపడతాం. హలో సార్, పాస్టర్ గారు హాయ్, ఏదో కొంచెం పని ఉంది, నిన్న మొన్న 2 వారాలు రాలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చానుగా, పర్లేదుగా పాస్టర్ గారు, కనపడ్డానుగా, మీకు ఉన్నారుగా నా కోసం ప్రార్థన చేద్దానికి, బతుకున్నాడుగా. చచ్చిపోతే వీడు చచ్చిపోతే ఏమవుతుంది నీ బతుకు? అప్పుడు తెలుసు. చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది. బతుకున్నంత వరకు విలువ తెలియదుగా మనిషిది. నీ కోసం ప్రార్థన చేసేవాడు వేదనతో బ్రతుకున్నంత వరకు నీకు విలువ తెలియదుగా, తర్వాత తెలుస్తుంది వేదన. ఎందుకు వేదన? మీకోసం వేదన అంటే పరిశుద్ధాత్మ నన్ను బలపరుస్తాడు. అయ్యా ఇదిగో వాళ్ళు నశించిపోతున్నారు. ఎందుకు భారం, ఎందుకు దుఃఖం, ఎందుకు ఆ వేదన? వేదన ఎక్కడి నుంచి వస్తుందంటే